ఓ తల్లి బక్క చిక్కిన శరీరం, ఇక ఇవాళ రేపో చనిపోద్దేమో అన్నట్లుగా వచ్చింది. నన్ను చూసి, అన్నయ్య నా కొంట్లో ఆరోగ్యం బాగాట్లేదు అన్నయ్య, నా భర్త నన్ను వదిలేసాడు అన్నయ్య అని నంగిగా మాట్లాడుతుంది. ఆ బిడ్డ ఆ పిలిచిన పిలుపు, పలకరించిన ఆ పలకరింపు ఎక్కడో హృదయాన్ని కదిలించినట్లయిపోయింది. ఏమైందమ్మా? దురాత్మ చేత పీడించబడుతున్నాను అన్నయ్య, ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు అన్నయ్య. అక్కడెక్కడికో వెళ్తే యాపాకుతో కొట్టారు, అక్కడికి ఎక్కడికో వెళ్తే చేతికి ఏదో కట్టారు, పెరిగింది కానీ తగ్గల. ఎవరో చెప్పారు ఇమాన్యుయల్ చర్చి పలానా చోట ఉంది, అక్కడ దైవ సేవకులు బాధ్యతగా ఉంటారు, వెళ్ళమ్మా అని చెప్తే మా తల్లి నన్ను ఇక్కడికి పంపించింది అన్నయ్య. అన్నయ్య నాకు ప్రార్థన చేయండి అన్నయ్య అంది. సరే ప్రార్థన చేశాం. 2-3 రోజులు ఇక్కడ ఉండరు తల్లి అని అంటే ఒక వారం రోజులు ఉంది. ఈ వారం రోజులు ఉన్న దినాల్లో ఆ బిడ్డ మానసిక రోగంతో మందిరం అంతా తిరుగుతూ ఉండేది. ఒకరోజు మహమ్మదీయ సహోదరులు నన్ను పిలిచి, సార్ మీరంటే మాకు చాలా ఇష్టం సార్, మన సంఘం అన్నా కూడా నాకు చాలా ఇష్టం సార్, మీరంటే నాకు ముల్లాను చూస్తే ఎంత గౌరవం ఉంటుందో మిమ్మల్ని చూస్తే కూడా నాకు అంత గౌరవం ఉంటుంది సార్, కాకపోతే మీరు ఏమనుకోనంటే ఒక్క మాట చెప్తాను సార్ అన్నారు. ఎందుకు సార్ అట్లా అంటున్నారు? ఏంటో చెప్పండి, పర్వాలేదు, నేనేం తప్పుగా అనుకోను, చెప్పండి సార్ ఏం చెప్తారు అన్నాను. రాత్రిపూట మీ చర్చి మీద దెయ్యం తిరుగుతుంది సార్ అన్నాడు. మీరు నవ్వారు, నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. దేవా, అన్యజనులు మాట్లాడాల్సిన మాట, దేవాలయం మీద రాత్రిపూట దేవుని దూతలు తిరగటం నా కన్నులారా చూశాను అన్న మాట నాలు నాయన. మందిరం మీద దయ్యం తిరుగుతుంది అంటాడు. చర్చిలో ఆడదయ్యం తిరగటం ఏంటి? ఇది దేవదూతలు సంచరించే స్థలం, దేవుడు సంచరించే స్థలం. అపవాదికి పొర్రపాటున మందిరంలో చోటు ఉండదు. అట్టట్లా అని చెప్పి ఒకరోజు నేనున్నా. సడన్గా మధ్యరాత్రి పూట లేచి అలా బయటికి వెళ్తే రాత్రిపూట నిజంగానే తిరుగుతుంది. ఎవరో చెప్పమంటారా? ఈ అక్క. ఆ తర్వాత ప్రార్థన చేశాం, సంఘం అంతా ప్రార్థన చేశారు. 2 వారాలు గడిచే లోపే ఆ తల్లికి పరిపూర్ణమైన స్వస్థత దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించి అపవాది క్రియలను లయపరిచి ఆ తర్వాత అన్నిరాలు బాప్తిస్మం తీసుకొని ఈరోజు యేసయ్యకు సాక్షిగా బ్రతుకుతుంది. అపవాది క్రియలను లయపరిచేది ఉపవాస ప్రార్థన, అపవాది క్రియలు లయపరిచేది ఆత్మబలం. అట్టి ఆత్మబలాన్ని దైవ సన్నిధిలో పొందుకొందుముగాక.